ఈ ఒక్క పండుగని ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారా? అదేనండి నాగుల పంచమి. ఈ నాగుల పంచమికి మా అత్తగారింట్లోనైతే నేను ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ జాజుని తీసుకొని గోడకి నాగదేవతను ఆహ్వానిస్తూ, ఇంకా కింద జాజుతో మంచిగా మీగి ముగ్గులేసి 5 మట్టి బిడ్డల్ని పాంపుట్టలాగా భావించి పువ్వులతో వస్త్రంతో అలంకరించి ధూపాలు నైవేద్యం పెడతాం. ఈరోజు నైవేద్యం ఏంటంటే తోటకూర నైవేద్యం మాత్రమే పెడతాము మేము. జొన్న పేలాలు ముఖ్యం అన్నమాట. ఈరోజు మంచిగా హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టి, ఇంకా నాకు ప్రవీణ్కి మహాకి బట్టలు అయితే ఎక్కించుకుంటాము ఆ దేవతకి. తర్వాత మహా ప్రవీణ్ అందరూ పుట్టలో 5 సార్లు పాలు పోసి జొన్న పిల్లల నైవేద్యం పెట్టిన తర్వాత ప్రవీణ్ ఇట్లా కూర్చుంటాడు అన్నమాట. ఆయనకి మేము మహాతో కూతురు కదా, మహాతో ఆవు పాలతో కళ్ళు కడిగించి తర్వాత నీళ్ళతో తుడిచించి హారతి ఇప్పించి జొన్న పిల్లలు 5 సార్లు తన కూతురు ప్రసాదంగా పెడుతుంది అన్నమాట ప్రవీణ్కి. తర్వాత ప్రవీణ్ మహా కాళ్ళు మొక్కి తనకు తోచినంత పైసలు ఇస్తాడు. దీని తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోయాను, మా పుట్టింటికి వెళ్ళిపోయాను. అక్కడ అమ్మ నాన్న తమ్ముడు అక్క అందరూ, ఇక ఎవ్వరు కాదు అందరికీ, పుట్టిన పిల్లల నుండి ముసలి వరకు కళ్ళు కడుక్కుంటాం ఈరోజు మేమైతే మాది తెలంగాణ నిజామాబాద్, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం? అండ్ ఈరోజు మేము పుట్టకెళ్ళాము. అంటే ఒక్కొక్కరింట్లో ఒక్క ఆచారం ఉంటుంది. కొంతమంది ఇంట్లో జరుపుకొని పుట్టకెళ్ళి నాగదేవతను దర్శించుకుంటారు. ఇది మా ఇంటి పద్ధతి.